జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఇదే భూతపురి. సాక్షాత్తు ఆదికేశవ పెరుమాళ్ళు వేంచేసి ఉన్నటువంటి ఒక గొప్ప స్థానం. ఈ స్థానంలోనే భగవద్ రామానుజులు ఆదిశేషాంశ సంభూతులు అవతరించినటువంటి స్థానం. ఈ లోకంలో ఎవరికి ఏ కష్టాలున్నా ఆ కష్టాల కడలని దాటించే గొప్ప మహనీయుడు భగవద్ రామానుజులు. అటువంటి మహనీయులు అవతరించినటువంటి ఈ భూతపురి చాలా గొప్ప క్షేత్రం. అసలు భూతపురి అని ఎందుకు పేరు వచ్చింది? పూర్వం పరమశివుడు కైలాసంలో నాట్యం చేస్తున్నాడు. దిక్కులే అంబరంగా కలిగినవాడు. అంబరము అంటే వస్త్రము. అలాంటి వస్త్రంగా కలిగిన తాను నాట్యమాడుతున్నప్పుడు భూతగణాలు చూసి నవ్వేయట. వెంటనే వాళ్ళంతా పతితులయ్యారు. క్షమించమని స్వామిని వేడుకున్నారు. పరమ దయాళువైనటువంటి పరమశివుడు సరే, భక్తుల్ని చూసి వెక్కిరించినా, వారి విషయంలో ఏదైనా దోషం చేసినా దాన్ని పాపం ఇంత అని చెప్పడానికి వీలు కాదు. ఆ పాపం తొలగాలి అంటే ఈ లోకాలకి మూల కారణమైనటువంటి వాడు ఆ కేశవుడిని మీరు ఆరాధించాలి. ఆది కేశవుడు అంటారు. పరమశివుడే గతంలో బ్రహ్మగారితో చెప్పాట, కయితి బ్రహ్మణో నామ ఈశోహం సర్వదేహినాం. కా అంటే బ్రహ్మగారని, ఈశా అంటే తనని సంబోధిస్తారని, మేమిద్దరం నీ శరీరం నుంచి అవతరించామయ్యా అని పరమాత్మతో చెప్పారట పరమశివుడు. ఆవాం తవాంగే సంభూతవు. శ్రీమన్నారాయణ, బ్రహ్మ నేను ఇద్దరం నీ శరీరం నుంచి పుట్టాం కనుక నీకు తస్మాత్ కేశవ నామవాన్, నీ కేశవ అనే పేరు వచ్చింది అని పరమశివుడు తెలియచేశాడు. అలాంటి కేశవుడు సకల క్లేశాలని పోగొడతాడు. క్లేశాలంటే బాధలు. అలాంటి ఆ స్వామిని మీరు వేడుకోండి అని చెప్తే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి అంటే శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం పొందడానికి ఇదిగో ఈ భూతపురి, ఈ స్థానాన్ని ఇది ఒక అరణ్యంగా చెప్తారు. ఈ అరణ్యంలో వెళ్ళి పరమాత్మని ప్రార్థన చేస్తే ఈ భూతగణాలకి ప్రసన్నమయ్యేట ఆ ఆదికేశవ స్వామి. వెంటనే భూతగణాలన్నీ పరమాత్మ యొక్క దయను చూసి ఆనందించి అవన్నీ స్తంభాలై అవే ఒక ఆలయంగా తయారయ్యి అక్కడ ఉన్నాయి అని అంటారు. అందువల్ల ఒక రాత్రిలోనే ఆలయంగా పరిణమించి ఆ భగవంతుడిని సుప్రతిష్ఠితం చేశాయి. ఎలాంటి పాపాత్ములకైనా ఆ క్షేత్రంలో అడుగు పెడితే, ఆ క్షేత్రాన్ని దర్శిస్తే వారి పాపాలన్నీ పోతాయి. అందువల్ల సకల లోకాలని కూడా బాగు చేయడం కోసమే ఆ ఆదికేశవ పెరుమాళ్ళ సన్నిధిలోనే ఆదిశేషుడు కూడా అవతరించారు భగవద్ రామానుజులుగా. అలాంటి గొప్ప స్థానం ఈ భూతపురి. సేవించండి. అలాగే ఇదిగో ఈ ఆలయానికి ఎదురుగుండా ఉన్నటువంటి ఈ మండపమే భగవద్ రామానుజ వారు అవతరించినటువంటి ఒక గొప్ప స్థానం. ఇక్కడే వారి తిరుమాడిగా అంటే వారి యొక్క గృహం ఉండేది. ఇప్పుడు ఆ గృహాన్ని అందమైన మండపంగా తయారు చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం, చాలా సంవత్సరాల క్రితమే అందమైన మండపంగా తయారు చేశారు. ఇదిగో ఇక్కడ ఆదికేశవ పెరుమాళ్ ఈ హారతిస్తున్నారు స్వాములు. ఈయనే ఆదికేశవ పెరుమాళ్ళుగా ఇక్కడ మళ్ళీ వేరుగా ప్రతిష్ఠ చేశారు. ఆ ఆదికేశవ పెరుమాళ్ళ పక్కనే ఆళ్వార్లంతా ఉన్నారు. అవతల పక్కన రామానుజుల వారిని మనం దర్శించవచ్చు. రామానుజ వారికి ఎడమ భాగంలో ఉన్నటువంటి వాళ్ళు పంచాచార్యులు అంటారు. 5 గురువులు ఉన్నారు రామానుజులకి. అలాగే ప్రధాన శిష్యుడు కోరత్తాళ్వాన్ వారు కూడా ఉన్నారు. రామానుజ వారికి ఎడమ భాగం నుంచి చూస్తే 74 మంది సింహాసనాధిపతులని రామానుజ వారు తయారు చేశారు. ఎవరికి ఆశ ఉందో ఆశ కల వాళ్ళందరికీ భగవంతుని యొక్క మంత్రాన్ని అందించండి, భగవంతుని యొక్క అనుభవాన్ని అందరికీ పంచండి అని తెలియచేశారు. ఆ 74 మంది సింహాసనాధిపతుల్లో అదుగా ఎర్ర వస్త్రం ఉన్నటువంటి వారంతా జీయర్లు, మిగతా వారంతా కూడాను గృహస్థులు. వీరు మాత్రమే కాదు, ఇంకా 700 మంది జీయర్లను కూడా తయారు చేసిన మహనీయులు భగవద్ రామానుజులు. అలాంటి అందమైనటువంటి శ్రీ పెరంబూదూర్ సకల మానవాళికి శుభాలను చేకూర్చేటటువంటి స్థానం. అందరికీ మంచి
అందించే స్థానం శ్రీపెరంబుదూర్ సేవించడం జరిగింది. మీకు కూడా ఒకసారి ఇలా బయట నుంచన్నా దర్శింప చేయాలనిపించింది. ఈ భగవద్ రామానుజుల్నే 216 అడుగుల మూర్తిగా మన చిన్నజీయర స్వామి శ్రీరామనగరంలో మనందరి కోసం అక్కడ ప్రతిష్ఠించారు. సువర్ణ మూర్తిని కూడా ప్రతిష్ఠించారు. ఈ రామానుజుల దివ్య దర్శనం మన పాపాలను తొలగించి భగవద్ అనుగ్రహాన్ని కలిగిస్తుంది. పుణ్యాం భోజ వికాసాయ పాపధ్వాంత క్షయాయ చ అంటారు. మనకి భగవద్ అనుగ్రహమే ఒక పుణ్యం. ఆ అనుగ్రహం వికసింపచేస్తుందట రామానుజు వారి అనుగ్రహం. అలాగే పాపం అనే చీకట్లను తొలగింపచేస్తుంది రామానుజు వారి దివ్య కటాక్షం. అలాంటి రామానుజులు అవతరించారు అలనాడు భూతపురిలో. ఇప్పుడు మన చిన్నజీయర స్వామి వారి ద్వారా విరాట్ రూపంలో భగవద్ రామానుజులు మనకి దర్శనమిస్తున్నారు సమతామూర్తిగా. చుట్టూతా 108 దివ్య దేశాలని మనందరికీ దర్శింపచేస్తూ, దివ్య దేశాలంటే మీకు తెలుసును, దివ్య తిరుపతులు అంటారు. ఆ దివ్య తిరుపతుల్లో ఒకటి కాంచీపురం కూడా. ఇదిగో కనపడే గోపురమే ఈ ప్రాకారాలు. ఇవన్నీ మొన్న వెళ్ళి సేవించడం జరిగింది ఆలయంలో కంచి వరదరాజస్వామిని. మీరు కూడా ప్రాకారాన్ని దర్శించినా గోపురాన్ని దర్శించినా భగవంతుని దర్శించినట్టే. మీకు కూడా ఒకసారి ఆ దర్శనాన్ని అందిస్తున్నాం. ఎంతోమంది భక్తులతో అక్కడ కోలాహలంగా చక్కగా దర్శనమైంది. చాలా ఆ ఆనంద అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలి అని కంచి వరదుణ్ణి రామానుజుడిని మీకు చూపిస్తున్నాం. ఎందుకంటే కంచి వరదుడే లోకానికి వరప్రదానం చేశారు భగవద్ రామానుజుడిని. రామానుజుడు దీక్షను స్వీకరించింది ఈ క్షేత్రంలోనే. త్రిదండ కాషాయాలని సాక్షాత్తు వరదుడే రామానుజుడికి అనుగ్రహించారు. అటువంటి అవినాభావ సంబంధం కలిగినటువంటి క్షేత్రాలు ఇవి. విశేషించి మేము వెళ్ళినటువంటి రోజునే శుక్రవారం అవటంతో శ్రీపెరంబుదూరులో యతిరాజ నాథవల్లి అంటారు. యతిరాజులంటే రామానుజులు. రామానుజులకి నాథుడు ఆదికేశవుడు. ఆ ఆదికేశవ స్వామి యొక్క పత్ని, ఆవిడికి వల్లి అని పేరు. యతిరాజ నాథవల్లి. ఆ అమ్మవారికి తిరుమంజన సేవ జరిగింది. అమ్మవారి తిరుమంజనం అయ్యాక అలంకారం సేవించి అక్కడ తీర్థప్రసాదాలు తీసుకున్నాం. మీ అందరికి కూడా అమ్మవారి దర్శనం కూడా అందిస్తున్నాం. సేవించండి. అందరికీ అనేక ఆచార్యుల మంగళాశాసనాన్ని అందిస్తూ జై శ్రీమన్నారాయణ. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవయజ్వనః కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం. జై శ్రీమన్నారాయణ.